హలో అండి, అందరికీ నమస్కారం. ఏపీ ఎంసెట్ సంబంధించి అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ రోజు నిన్న నైట్ నుంచి అయితే మనకి అబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే రావడం అయితే జరిగింది. సో మీరు పెట్టుకున్న ముందే ఒకసారి నేను కాలేజీ కట్ ఆఫ్ లాస్ట్ టైం ఎలాగొచ్చారంటే అనేది చెప్పడం అయితే జరిగింది. మీరు ఏదైనా కానీ ఫస్ట్ కౌన్సిలింగ్ లో అయితే కన్ఫామ్ గా అయితే ఏ కాలేజీ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఏ గ్రూప్ పెట్టుకోవాలనుకుంటున్నారో బ్రాంచెస్ అనేది క్లారిఫిట్గా 100% ఒక పేపర్ మీద అయితే రాసుకోండి. మీకు కావాల్సిన కాలేజెస్ అన్నీ కూడా. సో కాలేజీ అండ్ గ్రూప్, ఆ గ్రూప్ లో మళ్ళీ సబ్ గ్రూప్ కూడా ఉంటాయి కదా. ఏ సిఎస్సి సంబంధించిన అందులో ఏ వచ్చింది, సిఎస్ఎం వచ్చింది, చాలా ఏఎం వచ్చింది, తర్వాత అందులో చాలా గ్రూపులు వచ్చినాయి. సో అందులో మీరు ఏంటి సిఎస్సి అయితే ఈ గ్రూప్ కావాలి అని చెప్పేసి ఒక పేపర్ మీద అయితే 90% రాసుకొని ఉంచుకోండి. ఏ కాలేజ్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే మీకు అయితే ఈజీగా అయితే అబ్ ఆప్షన్స్ అయితే ఈజీగా పెట్టుకోవడానికి అయితే ఈజీగా అవడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ టైం అయితే లాస్ట్ ఇయర్ 2025లో అయితే మనకి 2025-26లో అయితే మనకి లాస్ట్ లో క్యాస్ట్ వేస్ గా ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజీ సీట్ వచ్చింది ఏంటని చెప్పేసి మొత్తం టోటల్ గా క్లియర్ గా అయితే ఉండడం అయితే జరిగింది. మొత్తం లాస్ట్ ఇయర్ అయితే 1649 కాలేజెస్ గ్రూపులు అయితే ఉండడం అయితే జరిగింది. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క గ్రూప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు ఏ కాలేజీ పెట్టుకోవాలనుకుంటున్నారు, కావాలంటే దాని ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు. మీరు 2025 ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ప్రొఫైల్లో ఏ గ్రూప్లో ఉన్నాయి ఏంటనో కూడా తెలియడం అయితే జరుగుతుంది. దాని వేసుకో కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఫీజు వివరాలు కూడా అందులో కూడా 90% మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ ఇయర్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఉండే అవకాశం అయితే ఉంది. సో మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 249 కాలేజెస్ ఉన్నాయి. 150 పైన సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఓకేనా. మీరు ఫస్ట్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసేసి అందరూ కూడా అబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ వస్తే మీరు అందరూ కూడా అయితే అబ్ ఆప్షన్స్ మీకు తెలియకపోతే మాస్టర్స్ ఉంటారు, అంటే మీ సర్వీస్ సెంటర్ కానీ లేకపోతే కొన్ని కాలేజెస్ సార్స్ కానీ ఉంటారో వాళ్ళతో అయితే పెట్టించుకోండి. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఏ కాలేజ్ అయితే అది 90% బెటర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కౌన్సిలింగ్ కొంచెం ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే అవసరం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.